नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः। కానీ అస్సలు అర్థమయ్యేది కాదు. మెదడు పట్టు
నిజమైనటువంటి మాటలు ఆలకించే కొద్ది ఎంతో తన మేల్కొంతో ఇంకా 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 తెలుసుకోవాలి అనేటువంటి ఆ రీతిలో జరుగుతుండేది. అలాగే గురుగారికి వచ్చిన తర్వాత అన్నీ కోల్పోనియండి అంటే కోల్పోవడం అని అంటే అశాశ్వతమైనటువంటి మనకు ఆటంకం కలిగించేటువంటి ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో అవి రిలీజ్ చేస్తున్నారు సద్గురు. అవి రిలీజ్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటుంటామంటే మనం అయ్యో గురుగారి దగ్గరికి వచ్చాము, గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు సరిగ్గా తెచ్చిపెట్టారండి, అలాగే తాతయ్య గారు అలా జరుగుతూ వచ్చేది. అంటే ఎంత ఎందుకు తెలియజేస్తున్నాను అంటే సద్గురువు ఆ గురుదేవుడు మనలో ఉండి మన యొక్క ఆత్మని ఎలా ఉద్ధరింపు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారో ఏదో వచ్చిన గురువుగారు తెలిసింది కానీ గురువుగారికి ఒక రోజు అనుకోకుండా దేవీ నవరాత్రుల్లో అంటే నిద్రించే సమయంలో తెల్లవారుజాముని గురుదేవుడు తెల్లవారు వేసుకొని వచ్చారు. కుర్చీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మా శంకరవాడు అందరం కూడా ఇలాగ ఎదరలాగా కూర్చోనున్నాం. కూర్చొనింటే గురుదేవ అన్నారు, మీరు నా సేవ చేయాలి మీకు తప్పదు అని ఆదేశించారు గురుగారు. ఇచ్చిన తర్వాత అలాగేనండి అన్న తర్వాత పాట పాడండి, నాకు లేట్ అయిపోతుంది, త్వరగా సమాధికి వెళ్ళిపోవాలి అన్నారండి. అప్పటికి సమాధికి వెళ్తే కట్టి ఉంది, అయితే ఏ పాట పాడాం మైక్. ఆ పాట పాడే సందర్భంలో మైక్ పెట్టేస్తుంది కూడా నువ్వు పెట్టవయ్యా నాకు లేట్ అయిపోతుంది అని తెలియజేస్తారు గురుగారు. అయితే ఎప్పుడైతే ఆ పాట ఏ పాట అయితేనో పాడిన తర్వాత ఆ సద్గురు శ్రీ చైతన్య మహారాజు గారు ఆ సమాధిలోకి వెళ్ళి ఎప్పుడైతే చేయబోతుంది ఇంకా అదేండి. అంటే అంతకుముందు ఎలా చూసానో సద్గురుదేవుని ఎలా ఇదయ్యానో అనేది అంతగా స్వీకరించలేకపోయాను. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని ప్రసాదించారో అప్పుడు తెలియకుండా మీరు కాదండి నాలో ఉన్నటువంటి ఆ సద్గురువే ఆ సద్గురువుకి లింక్ అయిపోయారు. అంటే ఇక్కడ ఎందుకు తెలియజేస్తున్నాము అంటే నిజమైనటువంటి సద్గురువు కనుక గురుదేవుడు తెలియజేస్తారు. సద్గురువుని నువ్వు వెతకడం కాదు, నీకు అవసరం వచ్చినప్పుడు సద్గురువే నేను తన సన్నిధికి చేర్చుకొని ఉద్ధరిస్తారా అనేటువంటి ఆ నిజమైన మాట మనందరి జీవితాల్లోనూ కూడా ఎంతో ఆనందదాయకమైంది. అటువంటి సద్గురు అదే తెలియజేస్తుంటారు. నిజమైనటువంటి గురువు అంటే అది అనుభవం మనకి ఎవరికాడు అది వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది. అటువంటి నిజమైనటువంటి పర్ఫెక్ట్ మాస్టర్ కనుక దాని యొక్క అనంతమైనటువంటి స్థితిలో ఉండి శరీరం లేకపోయినా అంటే భౌతికానికి శరీరం లేకపోయినా అతను కానటువంటి ఏ అనంతమైనటువంటి ఆ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మనం అందరికీ సహాయం చేసేటువంటి సమర్థత ఎవరికి ఉంటుంది అని అంటే ఒక్క సద్గురువుకు మాత్రమే, నిజమైనటువంటి సద్గురువుకు మాత్రమే అని నా అవగాహనలో తెలియజేస్తున్నాను. అలా అప్పుడు కాడి నుంచి అలాగే సెంటర్లో నడుపుతామండి, సెంటర్లో అన్ని కార్యక్రమాలు చేయడం. అలాగే ధ్యానం గురించి కూడా తెలిసేది కాలేదు. మౌనం ఉంటుంటే మా వాళ్ళందరూ కూడా మధ్యలో మా సెంటర్లో ఉన్న వాళ్ళు అందరూ మౌనం 9 గంటల మౌనం ఉంటే ఆ మధ్యలోకి వెళ్ళి నవ్వుతుండేవారు. అలాగే తెలియకుండా ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ మా ఈ సంస్కారాలన్నీ రిలీజ్ చేసుకుంటూ గురుదేవ్ తెలియకుండా అంతకంగా ఆ ధ్యానాన్ని నాలో ఉన్నటువంటి సద్గురువే, నాలోని కూడా కానీ నేను అనేది లేదు, ఆ సద్గురువే ఆత్మను ఉద్ధరింప చేసుకోవటానికి ఏది అవసరమో తనకు తెలుసు కారణం చేత తానే వ్యక్తం చేసుకొని తానే చేసుకుంటూ వెళ్తూ లేకపోతే మార్గము. అలాగా ఎన్ని చేసినా నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని మనకి ఇచ్చినటువంటి వేదాంతాలు చదివినా ఉపనిషత్తులు చదివినా ఏది కూడా అదంతా ఎందుకు ఉపయోగపడుతుందంటే అర్థాన్ని తెలుసుకోవడం కోసమే. మరి అంతరార్థాన్ని గ్రహించాలి అని అంటే సద్గురువు కృప తప్పనిసరి. ఆ సద్గురువు ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకు తెలియకుండా మన నుండి వ్యక్తం చేసి మనల్ని జీవింప చేయగల సమర్థులు. ఇక్కడ గురుదేవుడు తెలియజేస్తారు. సాధన ఇచ్చేటువంటి సందర్భంలో, సాధన చేసేటువంటి సందర్భంలో సాధకుడుగా సద్గురువే సాధన చేసుకుంటున్నాడు.
ఎందుకు ఈ విధేయత? ధ్యానం అంటే మనం ఏదేదో చేయాలి అనేటువంటి కాకుండా ఆ గురుదేవుని తెలియజేసినటువంటి దాన్ని మనం చేయటం ద్వారా, అది ఎందుకు అంటే అనంతమైనటువంటి ఆ సద్గురువుతో మనం లింక్ అవ్వడం కోసం. మరి లింక్ అయితే ఏమా అంటే గురుదేవ్ అంటారు లింక్ అయితే లేరు, భౌతిక ఉపాధి లింక్ అయి ఉన్నారు, కానీ అసలైనటువంటి నీ నిజాత్మ స్వరూపుడైనటువంటి నీ గురువుకి నీవు లింక్ అయి ఉండాలి. నీ గురువుకి నీవు లింక్ అయి ఉండాలి అని అంటే ఎప్పుడైతే సద్గురు చెప్పినటువంటి విధేయత పాటిస్తావో నీకు తెలియకుండా నీలో ఉన్నటువంటి సద్గురువు నిన్ను అంతర్యామి వైపు మరలించుకుంటాడు. మరలించి ఏం చేస్తున్నాడు అంటే ఏ అజ్ఞానజనితమైనటువంటి జీవితాన్ని మనం జీవించేమో, ఏ సంస్కారభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించామో, ఏతులైనటువంటి జీవితాన్ని జీవించామో, ఇప్పుడు అంతర్యామి నేర్పున్నటువంటి సద్గురువు ఆ అజ్ఞానాన్ని అజ్ఞానంగా గుర్తింపజేస్తూ మీరు జీవించే విధానం ఇందాక మన సోదరులు తెలియజేశారు. మీరు జీవించేటువంటి జీవితం కరెక్ట్ కాదు అనేటువంటి ఎలాగైతే ఆ యొక్క స్ఫురణ వచ్చిందో ఆ స్ఫురణే సద్గురువు. ఆ స్ఫురణ ద్వారా మీ జీవిత విధానం మారుతుంది. మీ యొక్క నడక, మీ నడవడిక, మీ ఆలోచన విధానం, నువ్వు చూసేటువంటి దృక్పథం మరి మారలేదా అంటే మారలేదు. ఎందుకు? సంస్కార భూయిష్టమైనటువంటి మన చైతన్యం మీద సంస్కారాలు ముద్రింపబడి ఉండడం కారణం చేత ఏదైతే వ్యక్తం అవుతుందో, ఏ సంస్కారాలు మనం చేసుకున్నటువంటి ఆ సంస్కారానుగుణంగానే మనకి ఈ సృష్టి అంతా అవుతుంటే ఆ విధంగానే జీవించబడుతున్నాము. ఎప్పుడైతే మన చైతన్యం ఎప్పుడైతే సద్గురు చెప్పినటువంటి విధేయత ద్వారా సద్గురువుకి లింక్ అయి ఉంటుందో, నీవు నడిచే నడక తప్పు, నువ్వు జీవించే జీవిత విధానం తప్పు, నువ్వు ఆలోచించేటువంటి ఆలోచన తప్పు. ఎందుకంటే అంతర్యామైనటువంటి సద్గురు గుర్తింపు మనలో ఉండి మనం జీవించేటువంటి జీవిత విధానాన్ని అంతటినీ కూడా అవగాహన ఇస్తూ గుర్తింపు చేస్తూ, మరి ఎందుకంటే అదే అంటుంటా, మరి గతంలో ఎన్ని దేవీ దేవతలను ఆరాధించాము, ఎన్ని తత్వాలు తెలుసుకున్నప్పటికీ కూడా అది అనుభవంలో రాలేదు కదా. అదే అంటారు అగ్గి కాకపోదని అందరికీ తెలుసు, కానీ కాలిన అనుభవం ఎవరికి ఉన్నదయ్యా అంటే సద్గురువు ఒక్కటి మాత్రమే. ఆ సద్గురువుని మనం ఎప్పుడైతే అతనితో మరింత 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 లింక్ అవుతుంటామో, అదే తెలియదంటే మరి గమ్యం చేరాలి అని మనం అందరం అనుకుంటాం. మరి గమ్యం చేరాలి అని అంటే మరి ఏ వ్యక్తితో లింక్ అవుతే మనం గమ్యం చేరుకోగలుగుతాం? మన ప్రయాణం సాగాలి, భోగిల్లో ఎక్కేసుకుంటున్నాం, మరి ఆ ఇంజిన్కి లింక్ అయి ఉంటేనే కానీ భోగిలన్నీ కదిలితే ఎవరి గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అలాగే ఏ స్థితిలో ఉన్నటువంటి ఆ సద్గురువుకి మనం ఎప్పుడైతే లింక్ అవుతుంటామో ఆ లింక్ కుదిర్చేదే గురుదేవుడు తెలియజేసినటువంటి విధేయత. గురుదేవుడు తెలియజేస్తారు సద్గురువు విధేయతకే లొంగుతాడు. నువ్వు విధేయతను ఎప్పుడైతే పాటిస్తావో నిజ విధేయతని నేను అనుగ్రహిస్తాను అని సద్గురు మహారాజు తెలియజేశారు. మరి విధేయత అంటే ఏంటి? నిజ విధేయత అంటే ఏంటి? విధేయత అంటే ఇప్పుడు గురువుగారు వ్యక్తి సమక్షంలో గురువుగారు అని ఎంత గురువుగారి సమక్షంలో ఉన్నామని ఎంత మంచి ఆలోచనతున్నాం, ఎంతో చక్కగా ఉన్నాం అందరం. మరి బయటకు వెళ్ళిన తర్వాత ఇదే ఆలోచన ఉంటుందా? ఇదే దృక్పథంతో జీవించగలుగుతామా అంటే జీవించలేము. అప్పుడు సద్గురువు చెప్పినటువంటి విధేయత పాటించడం ద్వారా నిజ విధేయతను మనకు ఎప్పుడైతే అనుగ్రహిస్తారో ఆ నిజ విధేయత ద్వారా ఆ సృష్టిలో ఆ జీవించేటువంటి ఆ జీవిత విధానంలో నా గురుదేవుడు జీవింపబడుతున్నారో, నా గురుదేవుడు జీవింపబడుతున్నారో చూసుకుంటున్నారో అని సమన్వయం చేసి జీవింపజేస్తారు సద్గురు మహారాజు. ప్రేమతో చేస్తే సమయం
సార్ అవతార మేఘాలు పేరు చెప్పండి. సార్ అవతార మేఘాలు పేరు చెప్తున్నాము చెప్పండి. అవతార మేఘాలకి దే 3 సార్లు, దే మాతృశ్రీ కేంద్రం 3 సార్లు. నాలుగింటికల్లా ఆరోగ్యం ఇచ్చేస్తామండి. 4ంటికల్లా అందరూ బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మనకి 5ంటికి 4 నుంచి 5 మధ్యలో ఉండే ట్రైన్స్లో మనం బయలుదేరి వెళ్ళిపోవచ్చు. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. 4ంటికల్లా కార్యక్రమం పూర్తి చేసేస్తాం. బాబా నామస్మరణతో కార్యక్రమాన్ని ముగించుకున్నారు. मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की
సోదరి చంద్ర గారు ధ్యానము చైతన్యం రెండింటినీ కంబైన్ చేసుకోవాలని మాట్లాడతారు. ఒక 10 నిమిషాలు మెహర్ చైతన్యాన్ని గురించి తెలియచేస్తానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడికి వచ్చినందుకు మార్నింగ్ వచ్చిన కార్యక్రమం తొలి కార్యక్రమం. తొలి కార్యక్రమం యొక్క విశిష్టతలో మీరు మీకు సంబంధించిన అంటే వ్యక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కానీ భౌతిక పురోభివృద్ధికి కానీ ఆటంకాలుగా ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నావో వాటిని సన్నిధి రూపంలో నేటిలో నుంచి అగ్నిస్వరూపుడైన ఆ అగ్నిస్వరూపుడి పేరు మేర్ బాబా ఏం తెలియజేశారంటే ప్రేమాగ్నిస్వరూపుడు అని తెలియజేశారు. ప్రేమాగ్నిస్వరూపుడైన మెహర్ బాబా వారికి మీరు ఆ సన్నిధులు సమర్పించారు. ప్రేమాగ్నిస్వరూపుడైన మెహర్ బాబాకి మీరు సమర్పించిన ఈ సన్నిధులు మీలో జ్ఞానాగ్నిని రగిస్తారు. జ్ఞానాగ్ని స్వరూపుడైన మెహర్ బాబాగా ఆయన మీలో మేలుకొంటారు. సద్గురు శ్రీ మెహర్ చైతన్య వారు తన దివ్య అధికారంతో తెలియజేస్తారు. జ్ఞానాగ్ని స్వరూపుడైన మెహర్ బాబా మీలో మేలుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంశయాలు లేకుండా మనం నిర్వర్తిస్తూ ఉన్న కార్యక్రమాలు, సంస్కారబద్ధంగా నిర్వర్తిస్తూ ఉన్న కార్యక్రమాలు ఇక ముందు అంటే ఈ కార్యక్రమంలో మీరు క్రమ పద్ధతిలో పాల్గొంటూ ఉండటం మూలంగా జ్ఞానాగ్నిగా ఆయన వ్యక్తం అవుతున్న సమయంలో ఏది మీ ద్వారా వ్యక్తము కాకూడదో అది వ్యక్తము చేయనివ్వదు. ఏది అవసరమో అది మీతో వ్యక్తీకరింపజేస్తారు. మీ సంస్కారబద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా సంస్కారాన్ని దైవీ సంస్కారపరంగా దైవీయుతముగా మార్చగలిగే సమర్థత ఈ తొలి కార్యక్రమంలో పాల్గొనడం మూలంగా మనందరికీ కూడా లభించే విశిష్టత. ఆ జ్ఞానాగ్ని మనలోనే వ్యక్తం అవుతుంది, మన ద్వారానే వ్యక్తం అవుతుంది. అదే స్ఫురణ రూపంలో వ్యక్తం అవుతుంది, ఇన్స్టిట్యూషన్ రూపంలో వ్యక్తం అవుతుంది. అది మీ వృద్ధిలో పాల్గొనడం, అసలు ఇక్కడికి రావడంలోనే ఆ విశిష్టత ప్రజ్ఞ వ్యక్తం అవుతుంది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విశిష్టత ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యంతో ఈ ఇన్స్టిట్యూట్లో ఉండే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అని సద్గురుదేవుడు వారి యొక్క దివ్య అధికారంలో తెలియజేశారు. ఇది ప్రప్రథమం. రెండవది, ఇప్పుడు సోదరి వస్తారు, వారు చైతన్యాన్ని గురించి అధ్యయనం చేస్తున్నారు ప్రత్యేకించిన హృదయం ద్వారా. అలాగే ధ్యానం అంటే ఇంట్రెస్ట్గా ఉన్న మన సోదరీమణులకి ఆ సోదరీమణి నిరంతరం ధ్యానం చేస్తున్నారు. తన యొక్క ఎక్స్పీరియన్సెస్, ఆ ఎక్స్పీరియన్స్ విజ్డమ్, ఆ ధ్యాన పద్ధతి ప్రాసెస్ ఆమె తెలియజేస్తారు. 3 నుంచి 3-10-15 నిమిషాలు. जय
అసలైన అర్థం మన గురుదేవులు మనకు చెప్పారు. అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళని, టెంకాయ కొట్టేవాళ్ళని, పూల మాల వేసేవాళ్ళని, హారతి ఇచ్చేవాళ్ళం. మనకి విషయమే తెలియదు. మన సద్గురువే ఈ విషయం చెప్పిన తర్వాత అందరికి ఆశ్చర్యం, నాకైతే చాలా ఆశ్చర్యం. అనంత దైవీ చైతన్యం ఆ స్థితిలో ఉంటుంది, ప్రప్రథమంగా పరాక్రమ స్థితిలో. అప్పుడు ఏమవుతుంది, ఆయనలో ఒక లహరి వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను ఎవరు అనే ఒక ఇది వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కోహం అని వచ్చినప్పుడు సోహం, నేను అదే ఉన్నాను
ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఎస్టి చైతన్య స్థానం. ఇది పాయింట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఏమన్నారంటే సమిష్టి చైతన్య స్థానం, పాయింట్ ఆఫ్ కన్సాలిడేషన్. ఇక మూడవ పాయింట్ ఈ పాయింట్ సహస్రారం. ఈ పాయింట్ ఏమని తెలియజేశారంటే గురుదేవుడు పాయింట్ ఆఫ్ రియాలిటీ, సత్యత్వ స్థానం, పాయింట్ ఆఫ్ పర్సెప్షన్, పాయింట్ ఆఫ్ కన్సాలిడేషన్, పాయింట్ ఆఫ్ రియాలిటీ, సత్యత్వ స్థానం. ఈ సత్యత్వ స్థానాన్నే సద్గురు దేవుడు తెలియజేశారు. ఇది సద్గురువుల యొక్క స్థానం. పాయింట్ ఆఫ్ పర్సెప్షన్, పాయింట్ ఆఫ్ కన్సాలిడేషన్, పాయింట్ ఆఫ్ రియాలిటీ. ఈ మూడు పాయింట్స్ని గురుదేవుల వారు త్రికోణము, ట్రయాంగిల్ అని తెలియజేశారు. ఈ ట్రయాంగిల్ మధ్య ఉన్న చైతన్యం, ఈ పాయింట్కి మధ్య ఉన్న చైతన్యాన్ని అవతార చైతన్యం లేదా ఇప్పటి మెహర్ బాబా వారి యొక్క అవతార కార్యక్రమ ముద్రలు కలిగి సమిష్టిలోనూ వ్యాపించి ఉన్న చైతన్యము. ఈ మూడు పాయింట్స్ మధ్య ఉన్న చైతన్యము మనకి ముందు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అని అన్నట్లయితే, మనం ఆధ్యాత్మిక మార్గం అంటే స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ కావాలి అన్నట్లయితే ఏమని తెలియజేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చేరిన తరువాత మాత్రమే ప్రారంభం. భూమధ్యం నుంచి భూమా మధ్యకి చేరిన తర్వాత మాత్రమే ప్రారంభం. ఎందుకని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఈ ప్లేసులో ఈ 7 మడతల తెర ఉన్నది అని గుర్తు. 7-fold ఉంది. గాడ్ స్పీక్స్ లో ఆయన 7th చాప్టర్లో 7 మడతల తెర. ఈ 7 మడతల తెర తొలగినప్పుడు మాత్రమే ఈ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్ నుంచి పాయింట్ ఆఫ్ రియాలిటీ చేరుకోగలరు. ఎస్టి స్థానం నుంచి సమిష్టి స్థానానికి చేరుకోగలరు. మరి ఈ పొర తొలగటం ఎలాగా అంటే గురుదేవుడు తెలియజేశారు, మీ శిరస్సులో 7 ద్వారాలు ఉన్నాయి. మీ శిరస్సులో 7 ద్వారాలు ఉన్నవి. నోరు, కుడి నాసిక, ఎడమ నాసిక, కుడి చెవి, ఎడమ చెవి, కుడి కన్ను, 7 ద్వారాలు. ఈ 7 ద్వారాలు నువ్వు కనుక దాటగలిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. 7 ద్వారాలు ఎలా దాటాలి? మొట్టమొదటి ద్వారం నోరు. నోరు 2 పనులు చేస్తుంది. ఒకటి మాటలాడుతుంది, 2 భోజనం చేస్తుంది. ఈ 2 మితంగా చేయాలన్నారు. మితముగా మాట్లాడాలి, మితముగా భోజనం చేయాలి. అమితముగా భోజనం చేసిన, అమితముగా మాట్లాడిన ప్రాబ్లంలోకి అంటారు. ద్వారం మూసుకు మాస్టర్ తెలియజేసింది. సో మొట్టమొదటి ద్వారము దాటాలి అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోటిని అదుపులో పెట్టుకోవడం అంటే మితముగా భోజనం చేయడము, మితముగా. ఎప్పుడైతే ఈ ద్వారాన్ని నువ్వు దాటగలిగావో ఆత్మానుభవానికి నీ మొట్టమొదటి అడుగు పడుతుంది అని తెలియజేస్తుంది. ఆత్మానుభవానికి నీ మొట్టమొదటి అడుగు పడలేదు అంటే నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవట్లేదని అర్థం. ఏమండి, ఇది గురుదేవుడు తెలియజేసింది. రెండవది కుడి నాసిక, ఎడమ నాసిక. నీవు గమనించినట్లయితే ఈ నాసికలో వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అంటారు. ఈ ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఒక దాంట్లో ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, ఒక దాంట్లో కొంచెం ఫ్రీగా వెళ్తుంది. అంటే ఇన్బ్యాలెన్స్ ఉంటుంది నీ యొక్క ఊపిరిలో. మాస్టర్ ఏం తెలియజేస్తారంటే నీవు 2వ ద్వారం దాటాలి అన్నట్లయితే నీ యొక్క బ్రత్ని అంటే నీవు పుట్టిన దగ్గర నుంచి నీవు చనిపోయేంత వరకు నీకు తోడుగా
మాటలు వింటున్నాము, మంచి మాటలు వింటున్నాము, అంత మంచివి కాని మాటలు కూడా వింటున్నాము. రైటా? ఇవి ఏం చేస్తాయి అని మాస్టర్ తెలియజేశారండి. ఈ ద్వారం లోపలికి వెళ్ళినప్పుడు వినకూడని మాటలు విన్నప్పుడు, అనకూడని మాటలు అన్నప్పుడు, ఏమి పరనిందలు చేసినప్పుడు, పరోక్ష నిందలు చేసినప్పుడు, ఆత్మస్థుతి చేసుకుంటున్నప్పుడు, పరనిందలు చేస్తున్నప్పుడు, ఇవి మిగతా శబ్దాలు మనకు వచ్చేవి. ఈ శబ్దాలు ఎక్కడికి వెళ్తున్నాయి? లోపలికి. ఈ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాయి అంటే, లోపలికి వెళ్ళి డస్ట్ని, ఈ చైతన్యం మీద డస్ట్ని పేర్చుకొచ్చేస్తాయి. నిన్ను నువ్వు ఆత్మగా చూసుకోలేని పరిస్థితిని ఎవరు కల్పించుకుంటున్నాము? మనమే కల్పించుకుంటున్నాము. పరనింద ద్వారా, పరోక్ష నింద ద్వారా, ఆత్మస్థితుల ద్వారా, పరనింద ద్వారా. ఏమి నీ ద్వారం తెరవాలి అంటే చెవులు మూసుకోవాలి. చెవులు మూసుకోవటమని కాదు, వినకూడని మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా వేరే వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడుతుంటే మర్యాదగా పక్క నుంచి పక్కకి వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనమేమి వాళ్ళు ఇలా అంటే మనం ఇంకొకటి అనేస్తే దాంట్లోకి ప్రోగ్రెస్ అవుతుంది. అది ప్రోగ్రెస్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇది అప్పుడు ఈ ద్వారం తెరవాలి. ఈ రెండు ద్వారాలు తెరవాలి. ఈ రెండు ద్వారాలు తెరవబడకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ గజిబిజి మొదలు, హృదయంలో ఆందోళన, తెలియని ఆందోళన. ఎందుకంటే మనం చేసిన పనులు ఎక్కడో ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు పడే బాధానుభవము మీకు బాధానుభవం. అందుకని గందరగోళం, నిశ్శబ్దంగా ఉండాలని అనుకున్నా కూడా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే మనమే ఈ ద్వారం చూసుకోవడం. ఈ ద్వారం తెలుసుకోవాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా కళ్ళు మనస్సుకి ద్వారాలు. కళ్ళు మనస్సుకి ద్వారాలు. మనస్సు ఈజ్ ఈక్వల్ టు మాయ. ఈ మాయ ఏం చేస్తుంది? చూడకూడని దృశ్యాలన్నిటినీ చూడటానికి ఉత్సాహం. మనం ఇదే కదా చేస్తున్నాం అందరం. ఎవరు ఇందులో మినహాయింపు లేదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు దైవానుగ్రహం ఉన్నవాడు తప్పితే మనం అందరము నిరంతరము చేస్తూ ఉన్న నిత్య అగ్ని హోమం ఇది మనం చేస్తాం. ఈ అగ్ని హోమంలో పడకూడదని అగ్నిలోకి వెళ్ళి మనం అందరం ఇది మనందరం. అందుకని వినకూడని మాటలు మాట్లాడకూడదు, అనకూడదు, చూడకూడదని విషయాలు. అప్పుడు ఈ ద్వారాలు ఎప్పుడైతే ఈ ద్వారం తెలుసుకుంటుందో ఎస్టి అనుభవంలో ఉన్నప్పుడు సమిష్టి అనుభవంలోకి వెళతావు. ఎప్పుడైతే నువ్వు సమిష్టి అనుభవంలోకి వెళతావో అప్పుడు మొదలవుతుంది ఆధ్యాత్మిక మార్గము. అప్పటి వరకు మనం చెప్పుకునేవన్నీ కూడా కాలక్షేపపు కబుర్లు అని మెహర్ బాబా వారు గురుదేవులు సుస్పష్టపరిచారు. కాలక్షేపం కోసం కాదు ఇక్కడికి వస్తాం. మనం చేస్తున్న ప్రతి పని మీద నిరంతరము అబ్జర్వేషన్ ఉండాలి, గమనిక ఉండాలి, ఎరుక ఉండాలి. అవేర్నెస్ అంటే అది ఎరుక ఉండాలి. ఆ ఎరుకకు అవసరమే ధ్యానం. ధ్యానం అందుకు చేయాలి. ఎందుకని? మనకు ఆటంకాలుగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నావో నువ్వు మనస్సును నిశ్శబ్దం చేసుకున్నప్పుడు ఇది నాకు ఆటంకంగా నిలుస్తుంది, దీని నుంచి నేను బయటకు పడాలి అనే ఆలోచనతో నీవు ఎరుకతో ప్రయత్నం చేస్తావు. ఎప్పుడు? వారి యొక్క అనుగ్రహము. ఆయన ధ్యానం చేయమన్నారు అంటే అర్థం ఏమిటి అంటే నీకు ధ్యానం చేయడం తెలుసు, దైవీ ప్రణాళిక తెలుసు, సోహం ధ్యానం తెలుసు అని కాదు. నీవు ఎప్పుడైతే ఆయన చెప్పారో ధ్యానం కోసం, ధ్యానం చేయమని చెప్పారో, నేను కూర్చోవాలి అని నువ్వు కూర్చుంటావో ఆ కూర్చున్న మరుక్షణము నీ ద్వారా ఆయన ధ్యానం చేసుకుంటావు. నీవు
చూపించవలసింది ఏమిటంటే దీన్ని అది ఎప్పుడైతే చేసుకుంటారో, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అవుతామో అక్కడి నుంచి జరిగే కార్యక్రమము సద్గురు. మరి ఈ మొట్టమొదటి స్టెప్ ఈనాడు ఈ కార్యక్రమంలో మనం అందరం ఇక్కడికి వచ్చాం కనుక మనమందరము కూడా హృదయపూర్వకంగా ఇన్ని సంవత్సరాల గురుదేవుల వారు చేసిన కృషిని హృదయంలో ఉంచుకొని వారికి మనం ప్రామిస్ చేద్దాం. గురుదేవా, మాకు అట్లీస్ట్ ఇంతవరకు కొంతవరకు అర్థమైంది, ఈ బేసిక్ వర్క్. ఎందుకంటే గొప్ప గొప్ప విషయాలు మాట్లాడటం కాదు, చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే గొప్ప విషయాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ చిన్న చిన్న విషయాల్లో నేను తప్పు మార్గాన పడకుండా, తప్పుడు మార్గాన పడకుండా, తప్పటడుగులు వేయకుండా, తప్పుటడుగులు వేయకుండా గురుదేవా నా ద్వారా మీరు వెళ్తుండండి, నాకు ఆ సమర్థత ఇవ్వండి, నాకు ఆ సత్సంకల్పాన్ని ఇవ్వండి, నాకు ఆ సద్బుద్ధిని ఇవ్వండి. ఇది చాలు. ఆయన మన ద్వారా వర్క్ చేసుకోవాలి. అదే ఆయన మన నుంచి ఆశించిన నిజాయితీ. ఈ నిజాయితీగా ఉందామని ఈనాడు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా వారి యొక్క ఆదపద్మాల మీద మన దృష్టి నుంచి మనము సంకల్పం చేసుకుంటాం. ఆ సంకల్పం అనుకునే మనం జై బాబా.